పిపి మోడుని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడాన్ని ఇంకొక విషయంలో కూడా చూడాలి. ఇది అంతర్లీనంగా మన సంస్కృతిలోనే ఉంది. ఇప్పుడు ఎవరిని అడిగినా గవర్నమెంట్ కాలేజీ, నేను ఒక ఉదాహరణ చెబుతాను. గవర్నమెంట్ గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, అది పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్ కదా, దాంట్లో ఏమన్నా ఎవరికన్నా ఎటువంటి అనుమానాలు ఉన్నాయా? దానిలో ప్రైవేటు వ్యక్తుల భవనాలు, ప్రైవేటు వ్యక్తుల దీనికి సంబంధించినటువంటి వార్డులు, జింకానా వాళ్ళ లాంటి క్యాన్సర్ బిల్డింగ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ₹1 కూడా తీసుకోరు. ప్రైవేటు వ్యక్తులు ధారాళంగా సహాయం చేసేటువంటి దాతృత్వ గుణం మన భారతదేశంలో అంతర్లీనంగా ఉంది. ఇక్కడ కూడా 33 ఏళ్ళు మాత్రమే మనం ఇస్తున్నాము. ఆ తర్వాత బిల్డింగ్లు మొత్తం కూడా ప్రభుత్వ పరం అవుతుంది. ఇంకొకటి కూడా చెబుతున్నాం, భారతదేశం ఇంత వేగంగా అభివృద్ధి అవడానికి మీరు చూస్తే నేషనల్ హైవేస్ కూడా ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుంది. కొంతకాలం టోల్ గేట్లు వస్తే ఆ తర్వాత ఎత్తేస్తారు. ఇప్పుడు మనం విశాఖపట్నం వెళ్ళాలంటే మంగళగిరి దగ్గర నుంచి గన్నవరం దాటడానికి దాదాపు 2-3 గంటల టైం పడుతుంది. ఈ పక్క నుంచే వెస్ట్ బైపాస్ వస్తుంది, కనీసం 20 నిమిషాల్లో మనం అక్కడికి వెళ్తాం. ఒక 2 టోల్ గేట్లు ఉంటాయి, కానీ ప్రభుత్వం కూడా ఉంటుంది. అక్కడ ప్రభుత్వం స్థలాలు ఉంటాయి, ప్రభుత్వం కొంత ఖర్చు చేస్తుంది, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇది అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల మీద విపరీతమైనటువంటి ప్రచారం చేయడానికి ఇప్పుడు మీరు చెప్పింది 100% కారణం. దాదాపు 120 బెడ్స్ ఉండేటువంటి దానికి 420 బెడ్స్ ఉండేటువంటి హాస్పిటల్ కట్టాలంటే ఖర్చు 320 కోట్లు అవుతుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి 600 కోట్ల రూపాయలు, 700 కోట్ల రూపాయలు దీనికి పెంచినటువంటి పరిస్థితి ఉంది. అంటే బెడ్స్ పెరుగుతాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. దీన్ని కట్టడం కోసం బిల్డర్ని సపరేట్ గా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఒక్కొక్క కాలేజీకి 100 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. నిన్న మా సత్యకుమార్ గారు అదే మాట్లాడారు. ఈ కోట్లాది రూపాయల కమిషన్ తీసుకున్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ పద్ధతిలో ఆగిపోతే ఎక్కడికి వెళ్ళి రేపు పొద్దున ఇతని మీద కోర్టులో వేసి ఇంకొక అదనపు కేసు పైగా వాళ్ళ డబ్బు ఇప్పుడు వెనక్కి అడుగుతున్నారని కూడా చెప్పారు మంత్రి. ఖచ్చితంగా అడుగుతారు. మీరు కనుక ఒకటి గుర్తు పెట్టుకుంటే మన శ్రీరామ్ గారు అది ఇంకా క్లారిటీగా చేస్తారు. మనకి విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో శ్రీరామ్ గారు దాన్ని ఏమంటారు, విద్యుత్తుకు సంబంధించినటువంటి డిస్కమ్స్ విషయంలో అంతకు ముందు ప్రభుత్వం కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటే దాని మొత్తాన్ని కూడా అడ్డంగా క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే మొత్తం కోర్టుకెళ్ళారు. మాకు డబ్బులు కావాలని ఆ రోజు వీళ్ళు కోర్టులో డబ్బులు కూడా కట్టినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి కాలంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలం మొత్తం చూసిన తర్వాత కూటమి నాయకులు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి, యువతకి ఇక్కడే ఉద్యోగాలు కావాలి, రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి, అదే క్రమంలో సంక్షేమంలో ఎక్కడా కూడా వెనకబడకూడదు. ఈ పద్ధతిలో ముందుకెళ్తా ఉన్నాం. 15 నెలలు తిరగటానికే మొత్తం అన్ని విషయాల్లో కూడా రాష్ట్రంలో ఒక గాడి పెట్టాం. మీరు కోర్టులు సక్రమంగా పనిచేస్తా ఉన్నాయి. అమరావతి విషయంలో ఒక క్లారిటీ వచ్చింది, కేంద్రం సహాయం చేస్తుంది, మేము కూడా దాన్ని చాలా వేగంగా తీసుకెళ్తా ఉన్నాం. పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఉద్యోగ కల్పన డిఎస్సి తీసుకొచ్చాం. డిఎస్సి నిన్న కొంతమంది అక్కడికి వెళ్ళి డిఎస్సిలో కొంచెం చిన్న ప్రాబ్లం ఏదో ఉందని చెప్పేసి చెప్తే దాన్ని పెద్ద ఎత్తున గొంతేసుకొని చెబుతా ఉన్నాడు. డిఎస్సిలో మొన్న దాదాపు 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా మళ్ళీ వచ్చే మార్చిలో కూడా డిఎస్సి ఇస్తామని చెప్పి ఈ విధంగా చేస్తా ఉంటే నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి సుపరిపాలన తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేకపోతున్నాడు. ఇది అసందర్భమైన నేను ఒక విషయం చెప్తాను. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. మీరు చూస్తే మొన్న ఇక్కడ చిత్తూరు జిల్లా ఎదురుకుప్పం మండలం, అంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్పం మండలంలో దేవలంపేట అనే ఒక ఊరు ఉంది. అక్కడ సర్పంచి గోవింది అనే ఉన్నాడు. అతను అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రి పూట 2 గంటలప్పుడు అతనే వెళ్ళి తగలబెట్టాడు. తగలబెట్టి 4:30-5 గంటలప్పుడు పోలీసులు ఫోన్ చేసి ఎవరో దుండగులు ఇక్కడ తగలబెట్టారు, మీరు అర్జెంట్ గా రావాలని చెప్పి అంతటితో కాకుండా తెల్లవారి పొద్దున్నే ఈ కరుణాకర్ రెడ్డిని, అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డిని, కొంతమంది సహకారంతోటి కొంతమంది పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ధర్నా కార్యక్రమం చేశారు. ఆ ధర్నాలో గోవిందయ్య, అయ్యా మా దళితులు కాపాడండి, మా అంబేద్కర్ గారికి అన్యాయం చేయొద్దు, మా రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండం అయిపోయిందని చెప్పేసి పోలీసులు కాళ్ళు పట్టుకుంటా పెద్ద నట్టం చేశారు. ఎవడైతే తర్వాత పోలీసులు వచ్చారు,
పోలీసులు వచ్చి డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చారు. అది కాల్చింది వాడు గోవిందే అని చెప్పేసి అర్థమైంది. ఆ గోవిందే ఎవడు? వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచ్. పూర్తి ఆధారాలతోటి కాల్ డేటా తీసుకున్నారు, డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చారు, సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకున్నారు. వాడేం తెలిసింది అరెస్ట్ కూడా చేశారు. దీనికి ఇంకొక ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ అత్యంత క్రూరంగా చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖంలో ఇంత కూడా అనుమానం రాకుండా మా బాబాయిని గొడ్డలతో నరికారు, మా బాబాయిని కబోర్డు కేసుకుంటారు, బాత్రూమ్ లోకి లాక్కెళ్ళారు, ఇక్కడ గొడ్డలతోటి ఒక వేట వేశారని చెప్పేసి చెప్పారు. వీళ్ళిద్దరు కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. ఒక సెకండ్. అంటే అధికారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కుయుక్తులు చేస్తాడంటానికి రెండు ఉదాహరణలు. ఎందుకంటే టైం ఉంటుంది, అప్పుడు కూడా అధికారంలో ఉండి కూడా టైం ఉందిలేండి, అప్పుడు కూడా పెద్ద చేసింది ఏం లేదు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం ఉంది. సో శ్రీరామ్ గారు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సాక్షాత్తు మంత్రే ఈ